హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మూస్ కిచెన్. నేను మీ సౌజన్య. ఈరోజు రెసిపీ వచ్చేసి చింత చిగురు కోడిగుడ్డు కర్రీ. మనం ఈ చింత చిగురు కోడిగుడ్డు కర్రీని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపిస్తాను. మనకి ఈ కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు మనం ప్రాసెస్ని చూద్దాం. ముందుగా మనం చింత చిగురుని తీసుకొని ఈ విధంగా చింత చిగురుని నలుపుకోవాలి. నలిపేసి అందులోని కాడలు మొత్తం వేరు చేసుకోవాలి. కలర్ మొత్తం తీసేసుకున్నాక ఇప్పుడు అందులో నీళ్లు పోసుకొని చింత చిగురుని శుభ్రంగా కడిగి చిల్లుల బుట్టలో వడవేసుకోవాలి నీళ్ళు లేకుండా. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక ఇప్పుడు అందులో ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగా ఉండాలి, లేకుంటే కర్రీ పుల్లగా ఉంటుంది. ఇప్పుడు ఒక 3-4 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు మగ్గినాక ఇప్పుడు అందులో ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి. ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు మగ్గినాక ఇప్పుడు అందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మనం అందులో చింత చిగురుని వేసుకోవాలి. చింత చిగురుని వేసుకొని ఒకసారి కలుపుకుందాం. కలుపుకొని మంట లో ఫ్లేమ్లో ఉంచుకొని మూత పెట్టుకొని 1 నిమిషం వరకు మగ్గించుకోవాలి చింత చిగురుని. ఇప్పుడు మూత తీసి ఒకసారి కలుపుకోవాలి. మనకి చింత చిగురు కూడా మగ్గిపోయింది. ఆయిల్ పైకి వచ్చింది కదా, మనకి చింత చిగురు మగ్గిపోయిందండి. ఇప్పుడు అందులో 1 స్పూన్ వరకు కారం వేసుకొని కారం కూడా మగ్గించుకోవాలి. ఈ విధంగా కారం కూడా మగ్గినాక మనకి అందులో మనం గుడ్లను వేసుకోవాలి. ఎగ్స్ని వేసుకుందాం. ఇప్పుడు మంట లో ఫ్లేమ్లో ఉంచుకొని మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ వరకు మనం ఎగ్స్ని ఉడికించుకోవాలి. 2 మినిట్స్ తర్వాతకి మూత తీసి మనం ఎగ్ని ఈ విధంగా రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. మనం మంట లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి, లేకుంటే కర్రీ మాడిపోతుంది. ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి, ఒక పావు స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఇప్పుడు లో ఫ్లేమ్లోనే ఒక 2 నిమిషాల వరకు మనం కర్రీని ఉడికించుకోవాలి. మనకి చింత చిగురు కోడిగుడ్డు కర్రీ రెడీ అయిపోయిందండి. ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఈజీగా. ఎక్కువసేపు మగ్గించకూడదండి, మనకి చింత చిగురు నల్లగా అయిపోతుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి చింత చిగురు కోడిగుడ్డు కర్రీని. చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.